జీవో నెంబర్ 3 వాస్తవాలపై మంత్రి సంధ్యారాణి బహిరంగ చర్చకు సిద్ధమా అని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి సవాల్ విసిరారు. ఆమె మాట్లాడుతూ పాడేరు ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశంలో మీరు చెప్పిన ప్రతి అబద్ధాన్ని ఖండిస్తున్నా. ఎన్నికల ముందు మీరు చెప్పిన మాటలేంటి, ఇప్పుడు మీరు ఆడుతున్న అబద్ధాలేంటి అని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. నేను మీ పాముల పుష్పశ్రీవాణి, ఎక్స్ డిప్యూటీ సీఎం. మా కర్మేంటో మా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కి ఒక అంశం మీద ఎన్నిసార్లు క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది నిజంగా దురదృష్టకరం. ఏదైతే పాడేరులో జరిగినటువంటి పాలక వర్గ సమావేశంలో భాగంగా మంత్రి గారు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వాటన్నిటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి అని అంటే, జీవో నెంబర్ 3 అనేది మీ వల్లే పోయింది, జీవో నెంబర్ 3 ఇంకా రాదు, దానికి ప్రత్యామ్నాయంగా వేరొక జీవోని తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పేసి మంత్రి సంధ్యారాణి గారు మాట్లాడడం అందరూ కూడా చూశారు. అయితే జీవో నెంబర్ 3 అనేది మీ వల్లే పోయింది, ఇంకా రాదు, కనీసం మీరు ఒక అడ్వకేట్ ని కూడా గత ప్రభుత్వంలో నియమించలేదు అని చెప్పేసి నిస్సిగ్గుగా ఎన్నిసార్లు ఒక అబద్ధాన్ని మాట్లాడతారు. అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే నిజమైపోతుందని మీరు భావిస్తున్నారని మాకు అర్థమవుతుంది. ఎలక్షన్ ముందు కూడా జీవో నెంబర్ 3 విషయంలో ఎన్నో అబద్ధాలు చెప్పి గిరిజనులకి మభ్య పెట్టారు. జీవో నెంబర్ 3 అనేది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పోయింది అని చెప్పేసి గిరిజనుల్ని మభ్య పెట్టారు. ఆ అబద్ధమేని బాగా ఎక్కించారు. మేము ఎన్నో సందర్భాల్లో చాలా క్లారిటీ ఇచ్చాం. జీవో నెంబర్ 3 విషయంలో గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది. ఆ రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టు నెంబర్ ఇస్తూ మొన్న ఏప్రిల్లో ఆ రివ్యూ పిటిషన్ ని, అంటే ఏపీ గవర్నమెంట్ తో పాటు ఇంకొక 16 మంది రివ్యూ పిటిషన్లు వేస్తే మొత్తం 17 రివ్యూ పిటిషన్లు కొట్టేసింది సుప్రీంకోర్టు అని ఎంతో క్లారిఫికేషన్ మీకు ఇవ్వడం జరిగింది విత్ ఎవిడెన్సెస్. కానీ ఈరోజు మంత్రి గారు నిస్సిగ్గుగా ఒక ఎవిడెన్స్ ఉండదు, ఏమీ అసలు కనీసం ఒక డేటా కూడా తెప్పించుకొని మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మాకు అర్థం కాని ఏంటంటే, మీకు సబ్జెక్ట్ తెలీదా, లేకపోతే మీరు అవగాహన కల్పించుకోలేకపోతున్నారా, లేకపోతే మీ డిపార్ట్మెంట్ వారు మీకు అవగాహన కల్పించట్లేదా, మాకు అర్థం అవ్వట్లేదు. కనీస అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నిస్సిగ్గుగా ఒక మంత్రి స్థాయిలో ఉండి అబద్ధాలు చెప్తున్నారు. ఏమంటారు మీరు? కొత్త జీవో తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ప్రత్యామ్నాయంగా. అసలు ప్రత్యామ్నాయంగా మీరు ఒక జీవో తీసుకురావాలంటున్నారని చెప్తున్నారు. అసలు నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే ప్రత్యామ్నాయంగా జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా ఇంకో జీవో తీసుకురావాలని నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం ఏర్పడి మీరు మంత్రి అయ్యి సంవత్సరం కావస్తుంది. ఇప్పటి వరకు ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ ని ఏర్పాటు చేయలేదు. ఏ ప్రత్యామ్నాయంగా జీవో తీసుకురావాలన్నా ఖచ్చితంగా టీఏసీలో తీర్మానాలు చేయాలి. టీఏసీలో తీర్మానం చేయాలి. ఆ టీఏసీని కనీసం ఇప్పటి వరకు మీ ప్రభుత్వం ఏర్పాటే చేయలేదు, దాన్ని ఊసేలేదు. ఎక్కడ మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు మేము ప్రశ్నిస్తున్నాం, చెప్పండి. ఆ సమావేశంలోని ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, అలాగే జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అంతమంది జీవో నెంబర్ 3 మీద గళమెత్తుతూ మాట్లాడుతుంటే చాలా యారగెంట్ సమాధానంతో, యారగెన్సీగా వాళ్ళని దూషిస్తూ, ఇష్టం వచ్చినట్టు వాళ్ళని దుర్భాషలాడుతూ, ఇష్టం వచ్చినట్టు వాళ్ళని మాటలతోటి వ్యంగ్యంగా మాట్లాడుతూ జడ్పీ చైర్మన్ పట్టుకుని మీరు ఆగండి, ఎన్నిసార్లు మీరు మాట్లాడతారు అని చెప్పి మీరు వ్యాఖ్యలు చేశారు. నిజంగా చాలా బాధాకరం. జడ్పీ చైర్మన్ పాలకవర్గ సమావేశం, ఐటీడీలో జరిగే పాలకవర్గ సమావేశానికి జడ్పీ చైర్మన్ అనేవారు వైస్ చైర్మన్ కలెక్టరు, పీఓ గారు కన్వీనర్ గా ఉంటారు. అలాగే ట్రెజరర్ అండ్ సెక్రటరీ కూడా పీఓ. మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఐటీడీ పరిధిలో ఉన్న ఆల్ డిస్టిక్ ఆఫీసర్స్ అందరూ కూడా మెంబర్స్ గా ఉంటారు.
మంత్రి అయినంత మాత్రాన మీరు ఓన్లీ స్పెషల్ గెస్ట్ మాత్రమే, ముఖ్య అతిథి మాత్రమే, స్పెషల్ ఇన్వైటీ మాత్రమే. అక్కడ వైస్ చైర్మన్ అయినటువంటి చైర్మన్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మీరు ఆగండి, మీరు మాట్లాడడానికి లేదని మాట్లాడడం ఏంటి నాకు అర్థం కాదు. అలాగే సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ రవిబాబు గారు ఆయన మాట్లాడుతుంటే మైక్ కట్ చేశాడు. ఆయన విత్ ఎవిడెన్సెస్ ఎంత చక్కగా జీవో నెంబర్ 3 విషయంలో గత ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది, ఏమేం చర్యలు చేపట్టింది అని ఆయన క్లియర్ గా ఆయన వివరిస్తుంటే మైక్ కట్ చేసేస్తున్నారు. మీరు మాట్లాడడానికి లేదు. మీరెవరు నన్ను డిక్టేట్ చేయడానికి అంటారు? అసలు మీరెవరు డిక్టేట్ చేయడానికి ఎదుటి వాళ్ళని, ఎమ్మెల్సీలని ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ డిక్టేట్ చేయడానికి మీరెవరు? పాలక మండలి సమావేశాలు గత ప్రభుత్వంలో జరగలేదని నిస్సిగ్గుగా అబద్ధం. పాలకవర్గ సమావేశాలు జరగలేదా? పక్కనే కలెక్టర్ ఉన్నారు, ఈ పక్కనే పీఓ ఉన్నారు. వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా ఈ ఐటీడీలో గతంలో ఎన్ని మీటింగులు జరిగినాయి అని అడిగితే వాళ్ళు తెప్పిస్తారు కదా ఎన్ని జరిగినాయి ఏంటి అని. ఇన్ని అబద్దాలా? అసలు పాలకవర్గ సమావేశం గురించి మాట్లాడుతున్నారు మీరు, గత ప్రభుత్వంలో జరగలేదని. సంవత్సరం అయింది కదా. పార్వతీపురం ఐటీడీలో ఇప్పటి వరకు ఎందుకు పాలకవర్గ సమావేశం మీ సొంత ఐటీడీలో ఇప్పటి వరకు మీరు ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎందుకు నీతులు చెప్తారు? ఎమ్మెల్యేలు ఎంపీలు అడిగేటువంటి ప్రశ్నలకి, ఎంపీపీలు జడ్పీటీసీలు ఎమ్మెల్సీ గారు అందరూ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక, సమాధానం